జ్యోతిర్లింగము అన్న మాట ఎక్కడ వాడినా మీరేం గుర్తుపెట్టుకోవాలంటే అది జన్మ జన్మాంతరముల నుండి మనని వెంటాడుతున్నటువంటి అజ్ఞానాన్ని, ఇంకా కొన్ని కోట్ల జన్మలెత్తడానికి అవసరమైనంత పాపాన్ని, ఆ పాపము వలన ఏర్పడిన కర్మ బంధములను, దాని వలన కలిగినటువంటి అజ్ఞానాన్ని, మనలోని పశుత్వాన్ని కాల్చివేసి జ్ఞానమిచ్చి మళ్లీ పుట్టవలసినటువంటి అవసరాన్ని తీసివేయగలిగినటువంటి రాశీభూతమైన శక్తి ఎక్కడున్నదో దానికి జ్యోతిర్లింగమని పేరు. కన్నుకి ముందు ఏది ఆకర్షణ అంటే ఎక్కడ వెలుగుంటుందో దాన్ని కన్ను చూస్తుంది. బాగా చీకటి, కన్ను పొడుచుకున్నా ఏమీ కనపట్టలేదు, కానీ దూరంగా ఒక మంట మండుతోందనుకోండి, కన్ను దాన్ని చూస్తుంది, అదిగో అక్కడ వెలుగుందని చూస్తుంది. అజ్ఞానం అనేటటువంటి కటిక చీకటితో లోకము నిండిపోతే జ్ఞానమివ్వడానికి ఎక్కడ శివుడు ఆవిర్భవించాడో